ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదండి? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభమును తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా నడిపించబడుతున్నాం. ఆయన మాటలు మనకెంతగానో నెమ్మదిని, సమాధానాన్ని కలుగచేస్తున్నాయి. భయంకరమైన పోరాటంతో ఇబ్బందుల మధ్యలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎంతగానో అన్ని విషయాలు ప్రోత్సహిస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు కదండి. ఎస్, బలమైన రీతిలో ప్రభు మనల్ని అందరినీ నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయన నామానికి మహిమ. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా? డిసెంబర్ 6వ తారీఖు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్లో జరుగుతున్న తైలాభిషేక ఆరాధన కొరకు ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థించండి. అద్భుతమైన రీతిలో అనేక మంది జీవితాలను ప్రభు కట్టబోతున్నారండి ఆరాధన ద్వారా. ప్రతి విషయంలో ప్రభు కృప చూపించనే ఉన్నారు. ఎస్పీజీ తమిళ్ చర్చ్ సికింద్రాబాద్ నందు జరుగుతున్న ఈ ఆరాధన ప్రభుకి మహిమకరంగా జరగాలని మీ కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ఇంకా ఆలస్యం చేయకుండా ప్రభు అద్భుతమైన రీతిలో మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలందరం కలిసి ధ్యానిద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా నుండును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనము అద్భుతమైన రీతిలో నడిపించడానికి ప్రభు చక్కగా మనందరితో మాట్లాడుతూ ఉన్నారండి. పనిని పూనుకొను, దేవుడే నీకు తోడుగా ఉన్నారని, దేవుడే అద్భుతమైన రీతిలో ఆయన ఉన్నాను అని మాట్లాడుతున్న విధానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము వెళ్తున్న ప్రతి మార్గాల్లో దేవుడు మనకు తోడే ఉండే దేవుడే ఉన్నారండి. పన్ను పూనుకొనుము, నేను నీకు తోడుగా ఉన్నాననే ఈ మాట ఎంతో మందికి ధైర్యాన్ని ఇస్తూ ఉంది కదా. ఈ మాటల ద్వారా మనం బలపరచబడుతున్నాం. అవునండి, మనం వేసే ప్రతి అడుగులో, ప్రతి ప్రయత్నాల్లో, మనం పూనుకునే ప్రతి పనులలో అన్నిట్లో కూడా ప్రభు మనకు తోడుగా ఉండి అద్భుతంగా నడిపించే దేవుడే ఉన్నారు. ఉదయకాల సమయంలో నా వల్ల కాదేమో, నేను ఇంటిని నడిపించడం నా వల్ల కాదేమో, లేదా ఈ బిజినెస్ని నడిపించడం నా వల్ల కాదేమో, లేకపోతే నా పిల్లల్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల మధ్యలో ఉన్నారేమో, లేకపోతే పిల్లల విషయంలో మీరు ఏ పని పూనుకుంటున్నారో ఆ పనిలో అధైర్యంతో ఉన్నారేమో, కాదేమో, ఏ విషయం తలపెట్టినా చాలామంది జీవితాలు ఎలా ఉంటుందంటే కాదేమో, జరగదేమో, అవ్వదేమో, నా జీవితం ఇంతేమో అన్నట్లుగా ఉంటుంది. ప్రభు అంటున్నారు, అందుకనే నీవు పని పూనుకొను, నేను నీకు తోడుగా ఉంటాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో ఏ విషయంలో అయితే బాధపడుతున్నారు, ఏ విషయంలో అధైర్యంతో ఉన్నారు, ఏ విషయంలో దిగులుతో ఉన్నారు, ఏ విషయంలో చాలా విసిగిపోయి ఉన్నారు, ఎస్, ప్రభువు అన్నిట్లో కూడా కృప చూపించబోతున్నారు. మీ పని పూనుకోండి, నేను నీకు తోడుగా ఉంటానని ప్రభు చేసిన ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేద్దామండి. నా వల్ల కాదు అని అనేకమైన సార్లు మనం అనుకుంటూ ఉంటాం. నత్తివాడైన మోషే కూడా నా వల్ల కాదు ప్రభువా, ఇంకా నేను నత్తివాన్నయ్యా, నేను చెప్తే ప్రజలు వింటారా అన్నట్లుగా చాలా సందేహింపబడ్డారు. కానీ ఆయన పూనుకున్న పనిలో దేవుడు ఆయనకు తోడుగా ఉండి అద్భుతమైన రీతిలో ఆయన ద్వారా గొప్ప జనాంగాన్ని దేవుడు నడిపించి ఉన్నారండి. ఎస్, నిన్ను కూడా ప్రభు నడిపించే దేవుడుగా ఉన్నారు. నువ్వు ఏ పరిస్థితిలో నువ్వు ఉండి నా వల్ల కాదు, ఇదిగో ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం నా వల్ల కాదు, నాకంత జ్ఞానం లేదు, నాకంత తెలివి లేదు, నా జీవితంలో ఒకవేళ నేను ఈ పరీక్ష రాసిన నాకు సక్సెస్ రాదేమో, ఎన్నో సందేహాలు. కానీ ప్రభు అంటున్నారు, కాక నీ పని పూనుకొను, నేను నీకు తోడుగా ఉంటానని. ఈ ఉదయకాల సమయంలో భక్తులను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ బలముగా ముందుకు సాగుదాం. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభువే విజయం ఇవ్వబోతున్నారు. నీ పని విషయాల్లో ప్రభుని ముందర పెట్టి ప్రార్థన చేస్తూ దేవుని చేతులకు అన్నిటినీ అప్పగిస్తూ నువ్వు ముందుకు సాగలిగితే నీ జీవితం అద్భుతంగా నడిపించబడుతుంది. ప్రియ సహోదర సహోదరి, అధైర్యపడకుండా ధైర్యంగా ఉందాం. ప్రతి విషయంలో ప్రభువే తోడుగా ఉండి అనేకమైన విషయాలు నేర్పించబోతున్నారు, సహాయం చేయబోతున్నారు. గొప్ప రీతిలో ఆయన మాట్లాడుతూ ఉదయకాల సమయంలో మనకు నెమ్మదిని, సమాధానం కలగ చేస్తూ ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం చక్కగా ప్రభు మాట్లాడుతున్న మాటల్ని పట్టుకుని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతున్న నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా.
అయా ఇదిగోండి చక్కని మాటలు, నీ పని నువ్వు పూనుకొనుము, నేను నీకు తోడుగా నుండును అని అయా మీ మాటలు మీరు ఇచ్చిన వాగ్దానం పట్ల ఎంతగానో ప్రభా సంతోషిస్తూ ఉన్నాం. అయ్యా మేము ప్రార్థన చేస్తుండగా నీ బలమైన కృప ప్రతి ఒక్కరిపైన కుమ్మరించబడును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. చక్కని మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు స్తోత్రం. అన్నిటిలలో మేము చాలాసార్లు కృంగిపోయిన ప్రభా పరిస్థితులు మేము ఎదుర్కొంటూ ఉన్నాం. ప్రభా ఎన్నోసార్లు మా వల్ల కాదు, ఇది నా వల్ల జరగదు, నేను ఈ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయలేను, లేకపోతే నా జీవితాన్ని ఎలా ముందుకు నడిపించాలో నాకు అర్థం కావట్లేదు, పిల్లల పరిస్థితులు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇలా ఎన్నో ప్రశ్నలతో ప్రభా జీవితంలో అయా ముందుకు వెళ్ళని పరిస్థితుల మధ్యలో ఉంటూ ఉండగా అయా యేసు నామంలో ప్రభా బిడ్డల పట్ల గొప్ప ధైర్యాన్ని పుట్టించండి. ప్రభా పూనుకుంటున్న ప్రతి పనులు మీరు తోడుగా ఉండండి, నడిపించండి, సహాయం చేయండి. ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకుంటున్నామయ్యా, సహాయం చేయండి ప్రభా. వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప కలుగును గాక, దీవించబడును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా ఉదయకాల సమయంలో మీ వాగ్దానం బట్టి ప్రార్థిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి, మమ్మల్ని మీరే బలముగా నడిపించండి. ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయం దయచండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం దయచండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారిపైన మీ బలమైన కృపను ఉంచండి, గొప్ప చేయండి. ఈ సంవత్సరం అంతా నూతన దయా కిరీటంతో బిడ్డలు బ్లెస్ అవుదురు కాక అని ప్రార్థన చేస్తున్నాం. బలమైన కార్యాలు మా పట్ల జరిగిస్తూ అయా అందరినీ దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమాన్ని కలగచ్చండి, గొప్ప చేయండి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ అయా అన్నిట్లో విజయం దయచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ గొప్ప శుభవార్త. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతంలో ప్రతి నెల మొదటి శనివారం చాలా అద్భుతకరమైన సువార్త, స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన జరుగుతుంది కదా. మరి ఈ నెల అనగా డిసెంబర్ మొదటి శనివారం డిసెంబర్ 6వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు సికింద్రాబాద్లో బలమైన ఆరాధన జరగనై ఉందండి. మరి రైల్వే స్టేషన్ రోడ్ నందు నియర్ అల్ఫా హోటల్ వెనకాల మరి ఎస్పీజీ తమిళ్ చర్చ్లో ఈ ఆరాధన చాలా అద్భుతకరంగా జరగబోతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎంతో మంది వచ్చి వారి జీవితాలను కట్టుకుంటున్నారు. ఈ ఆరాధనలో వారి బ్రతుకులను మార్చుకుంటున్నారు. ఎన్నో గొప్ప సాక్ష్యాలు వింటున్నాం. త్రాగుబోతులు మారుతున్నారు. చాలా భయంకరమైన మరి చాలా అలవాట్లకు బానిసలైపోయిన వారికి విడుదల కలుగుతుంది. భయంకరమైన పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకుల నుంచి ప్రభు అనేక మందిని విడిపిస్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరిని ప్రభు అద్భుతంగా నడిపిస్తున్నారండి, బలపరుస్తున్నారు. ఈ ఆరాధన ద్వారా అనేక మంది జీవితాల్లో ప్రభు గొప్ప కార్యం చేయడం చూస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో మరి మీ జీవితంలో కూడా ప్రభు గొప్ప కార్యం జరిగించబోతున్నారు. ఏ పోరాటంతో ఉన్నా రండి. మీ కొరకు దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు నేను ప్రార్థన చేయబోతున్నాం. మర్చిపోకండి, డిసెంబర్ 6వ తారీఖు ఉదయం 9 గంటలకు మొదటి శనివారం ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు అల్ఫా హోటల్ వెనకాల సికింద్రాబాద్. మరి ప్రాముఖ్యంగా గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థించబోతున్నాం. దేవుడిచ్చిన అధికారాన్ని చేత పట్టుకొని అనేకమైన బంధకాలు, పోరాటాలతో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేయబోతూ ఉన్నాం. మర్చిపోకండి, తప్పక పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.